నమస్కారం ఫ్రెండ్స్. మనమందరము జీవితంలో వెనకబడిపోయాము అనే భావన ఎస్పెషల్లీ మన హైదరాబాద్‌లో 98% మందికి ఏర్పడింది. 98% మంది. నేను ఈ 98% మందికి లేదా 95 అనుకోండి. ఈ మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ మందికి మనం జీవితంలో వెనకబడ్డాము. జీవితంలో ఏదో కోల్పోయాము అని మీకు బాధ తప్పనిసరిగా వేస్తూ ఉంటుంది. అంటే గట్టి నమ్మకంతో చెప్తున్నా. ఈ నమ్మకంతో ఎందుకు చెప్తున్నా? ఎందుకంటే నేను హ్యూమన్ సైకాలజీని చాలా దగ్గర నుంచి అంటే నేను ఆషామాషీగా కొన్ని చెప్తూ ఉంటాను. కానీ నా దృష్టి మొత్తం జనాల ఆలోచన, వాళ్ళ వైఖరి, వాళ్ళ అడుగులు తప్పటడుగులపైనే కేంద్రీకృతమై ఉంటుంది. అసలు మనిషికి వీక్‌నెస్ అంటే తన మీద తానుకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోతుంది అని మనం ఆలోచిస్తే, తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కనప్పుడు, తాను గట్టిగా ప్రయత్నం చేసి మంచి మార్గంలో పోయినా సక్సెస్ దొరకనప్పుడు, కష్టపడి సంపాదించిన డబ్బుకు అన్నీ ఒక 10 ఏళ్ళు కష్టపడ్డాడనుకోండి, ఒక గోల్ పెట్టుకొని. ఆ 10 ఏళ్ళు కష్టపడి ఆ 10వ ఏట చేరినాక తాను సంపాదించిన డబ్బు ఈ 10వ ఏట పనికిరాదు, చాలా తక్కువ అని ఎవరైనా అన్నప్పుడు, అంటే ఇది డీవాల్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే మానవత్వానికి, మానవ మనుగడకు డీవాల్యుయేట్ చేయడం. మొన్న అంటే ఒక కరెన్సీ యొక్క డీవాల్యుయేషన్ ఎలా అవుతుందో అలా హ్యూమన్ ఇండెక్స్ యొక్క డీవాల్యుయేషన్ జరిగింది. అంటే దాన్ని తక్కువ చేసి చూపించారు. అలా మనం ఫీల్ కూడా అవుతున్నాం. నేను ఇప్పుడు రికార్డ్ చేయబోయే వీడియో అసలు నా ప్రకారం నేను ఇప్పటి వరకు చేసిన వీడియోల్లో ఇది కూడా ఒక ప్రామాణికమైన అంటే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే వీడియో. ఈ వీడియో తత్వం ఎవరన్నా అర్థం చేసుకున్నారంటే మీలో కూడా చైతన్యం, నైపుణ్యం ఉంటే మీరు కూడా డిప్రెస్ కాకుండా కరెక్ట్ వేలో ఆలోచించడం మొదలు పెడతారు. ఇది నా గ్యారంటీ. నేను చెప్పే ప్రతి వర్డ్ మీరు క్షుణ్ణంగా వినండి, పరిశీలించండి, అమల్లో పెట్టండి. జీవితం అసలు మీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో నేను పూసగుచ్చినట్టు చెప్తాను. మన రాష్ట్రంలో 95% జనాభా యొక్క మనుగడ దుర్భరంగా మారడానికి కారణం, దుర్భరం అనగా చెప్తా, దుర్భరము అని మనం అనుకుంటున్నామా, యాక్చువల్గా దుర్భరంగా మారింది. అంటే ఈ దుర్భరంగా మారటము అంటే ఏమి అని మనం తెలుసుకుందాం.
95% మందిలో 85% మంది టైముకు తింటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. అంటే తమ జీవితం సుఖంగానే గడిచిపోతుంది. కానీ ప్రాబ్లం ఏమంటే హ్యూమన్ సైకాలజీలో ఈ కంపేర్ చేసే సిండ్రోమ్ ఉంటుంది. సి నేను ఇప్పుడు చెప్పే వీడియోలో అంటే మీ జీవితం 100% మారిపోతుంది. ఈ వీడియో గిన మీరు ఒక 2 సార్లు విన్నారంటే. తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళను ఈ లెవెల్కి తెచ్చింది ఒక ఫ్యామిలీ. చూడండి, మనము ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ ఎంత పవర్ఫుల్ అంటే 1,00,00,000 మంది జీవన ప్రమాణాలు తగ్గించి చూపించే దాంట్లో 9 ఏళ్లలో సక్సెస్ అయిపోయారు. ఒక ప్రజాప్రతినిధి తన ఫ్యామిలీ కోసం చేసిన బీభత్సం మన టోటల్ హైదరాబాద్ పాపులేషన్ని చిన్న భిన్నం చేసింది. వాళ్ళు 9 ఏళ్ళు అట్లీస్ట్ 5-6 ఇయర్స్ నుంచి జీవిస్తూ మరణిస్తున్నారు. సొసైటీలో చీలికలు తెచ్చింది. దానికి ప్రధాన కారకులు కల్వకుంట్ల ఫ్యామిలీ, కేసీఆర్ అండ్ కో. ఈ ఫ్యామిలీ ఎంత నష్టం చేసిందో టోటల్ మల్లన్న అండ్ రఘు కంబైన్ చేసిన వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి ఎవాల్యుయేట్ చేయలేదు ఇలా. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాల గురించి గట్టి గట్టిగా అరవడం తప్ప వాళ్ళు చేసింది చేయగలిగింది ఏం లేదు. నేనేమంటా అంటే మీరు కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు. కానీ మీరేం చేశారంటే ఆయనను ఎలక్షన్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఈ సన్నాసి ఫ్యామిలీ చేసిన డ్యామేజ్ వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ డిప్రెషన్లోకి వెళ్తున్నాయి. నేను గత 1.5 ఇయర్లో నా వీడియోలో వచ్చిన కమెంట్స్, సబ్స్క్రైబర్స్ యొక్క మెంటాలిటీ చూసి ఏం అబ్జర్వ్ చేశానంటే చాలా మందికి తిండి తక్కువ లేదు, బట్ట తక్కువ లేదు, ఉద్యోగం కొనసాగుతూ ఉంది. కానీ తీవ్రమైన నిరాశ, నిస్పృహ, ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది 98% జనాలలో, సబ్స్క్రైబర్స్లో. అసలు ఈ ఫీలింగ్ రావడానికి కారణమేమి? చూడండి, ఒక మాస్ పాపులేషన్ యొక్క మైండ్ తమ స్వార్థాని కోసం కేసీఆర్ ఎట్లా డైవర్ట్ చేశారు. కేసీఆర్ రాకముందు కూడా రియల్ ఎస్టేట్ ఉండే, కేసీఆర్ రాకముందు కూడా బ్యాంకులు ఉండే, కేసీఆర్ రాకముందు కూడా రైతులు ఉండే, కేసీఆర్ రాకముందు కూడా బడుగు బలహీన వర్గాలు ఉండే, కేసీఆర్ రాకముందు కూడా పేదలు ఉండే, కేసీఆర్ రాకముందు కూడా డబ్బు ఉండే, కేసీఆర్ రాకముందు కూడా రాష్ట్రం అంటే సుభిక్షంగానే ఉండే. అయితే కేసీఆర్ తన ఫ్యామిలీ కోసం ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు అనే ఒక కాన్సెప్ట్ జనాల బ్రెయిన్లో ఎలా ఎక్కించాడో చెప్తాను నేను. అన్నీ మంచిగా ఉన్న తెలంగాణను సాధించినట్టు కేసీఆర్ నటించి తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన వాళ్ళని కామగా పక్కకు పోయేటట్టు ఎలా చేశాడో నేను మీకు క్లియర్గా చెప్తాను. తెలంగాణ
సపరేట్ అయిపోయిన తర్వాత కేసీఆర్ చేసిన అతిపెద్ద ఘోరం తెలంగాణలో, కేసీఆర్ తెలంగాణ సొసైటీలో డబ్బు యొక్క మిస్యూజ్, అంటే డబ్బును ఎలా తప్పుగా వాడొచ్చో పూసకొచ్చినట్టు చూపించి సొసైటీని అదే అలవాటుగా మార్చి సర్వనాశనం చేసిండు. తెలంగాణ సొసైటీని తీవ్రంగా డ్యామేజ్ చేసిన ఘనత కేసీఆర్కే లభిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ చేసిన మేజర్ అక్రమాలలో కేసీఆర్ రాకముందు మీరే అబ్జర్వ్ చేయండి, హైదరాబాద్ జనాలలో ఈ రియల్ ఎస్టేట్ అనే పిచ్చి లేదు. మీరు కావలిస్తే మీ అమ్మా నాన్నను, మీ రిలేటివ్స్ని ఎవరన్నా ఒకసారి ఎట్లా అడగండి. ఈ కేసీఆర్ రాకముందు కూడా రియల్ ఎస్టేట్ ఉండే, కానీ ఇంత పిచ్చి లేకుండే. అయితే కేసీఆర్ ఇండస్ట్రీస్ని ఏం తేలేదు. సాఫ్ట్వేర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే రావడం స్టార్ట్ అయింది. అయితే కేసీఆర్ ఏమి చేయకుండా ఈ జనాలలో ఈ రియల్ ఎస్టేట్ పిచ్చి ఎలా పెంచిండో, ఎలా పోషించిండో, జనాల మైండ్ సెట్ మొత్తము అంటే క్రిమినలైజ్ చేసి, తొందరపాటుకు గురి చేసి, యాంగ్జైటీకి గురి చేసి, టోటల్ తెలంగాణ పౌర సమాజాన్ని మొత్తం పెడదారి పట్టేటట్టు ఈ సన్నాసి తన ఫ్యామిలీ కోసం చేశాడు. తెలంగాణ రాకముందు కూడా రియల్ ఎస్టేట్ ఉండే, అప్పుడు కూడా ఫ్లాట్ సేల్స్ ఉండే, ల్యాండ్ సేల్స్ ఉండే. అయితే కేసీఆర్ వచ్చినాక తేడా ఎక్కడొచ్చింది? కేసీఆర్ తన అంటే గుడ్ ఫెయిత్, జనాలలో ఉన్న తన పేరు ప్రఖ్యాతలను ప్రజల తలకే చుట్టడానికి ఫుల్ ప్లాన్ వేసి సక్సెస్ఫుల్ అయ్యాడు. మనము 9 ఏళ్ల క్రితము ఇప్పుడు జనాభాలో ఆదాయాలు చూస్తే ఆల్మోస్ట్ ట్రిపుల్ అయ్యాయి. అంటే 100 రూపాయలు సంపాదించేవాడు ఇప్పుడు 300 సంపాదిస్తున్నాడు 9 ఏళ్లలో. కానీ 9 ఏళ్ల క్రితము మనం ఎంత ప్రశాంతంగా ఉండే, 9 ఏళ్ల తర్వాత ఇంత అంటే డిప్రెస్డ్, పరేషాను, కోపాలు, తాపాలు, ఆశలు, అంటే కుట్రలు, కుతంత్రాలు, ద్వేషాలు, లోపల కుళ్ళు పెరగలేదా? ఖచ్చితంగా పెరిగినాయి. ప్రతి మనిషిలో పెరిగినాయి. ఒక మనిషి తన ఫ్యామిలీ కోసం సొసైటీ మొత్తాన్ని ఎలా సర్వనాశనం చేశాడో ఇప్పుడు మీరు వినబోతున్నారు. కేసీఆర్ తెలంగాణలో గుర్తుపట్టింది ఒకటే, తెలంగాణ ప్రజలు మద్యానికి బానిసలు అయ్యారు. అంటే కళ్ళు, సారా ఇవన్నీ బాగా అలవాటు ఉన్న జనాలు. సో ఈ అలవాటున్న జనాలకు ఆ అలవాటుతో పాటు డబ్బు యొక్క ప్రాముఖ్యత, ఇంకోటి కష్టపడితేనే డబ్బు వస్తుంది అనే ఒక లింకును కేసీఆర్ సక్సెస్ఫుల్గా తెలంగాణ సొసైటీలో కత్తెరబెట్టిండు. అదే మనకు అంటే తెలంగాణ వాసులకు ఆంధ్ర వాసులకు ఉన్న డిఫరెన్స్. ఆంధ్ర వాసులు ఇంకా కష్టపడితేనే డబ్బు వస్తుంది అని మైండ్ సెట్ కలిగిన వారు, తెలంగాణలో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ ఆ మైండ్ సెట్ని కట్ చేసి మీరు ఇంట్లో కూర్చొని
సుఖంగా రాజ్యాలేలక బయట పోయి కష్టపడితే మీకు ఏం దక్కుతుందన్నా అనే ఒక కాన్సెప్ట్ తెలంగాణ సొసైటీలో బాగా ఇంజెక్షన్తో నెక్కించాడు. అంటే ఒక తెలంగాణలో 40% కష్టపడేటోళ్ళు ఉన్నా వాళ్ళ మైండ్ సెట్ని పాడు చేసి వాళ్ళని వాళ్ళ ఎక్కడ కాకుండా చేసిన సన్నాసి కేసీఆర్ కాదా అని అడుగుతున్నా. కేసీఆర్ రాకముందు హైదరాబాద్ డెవలప్మెంట్, కేసీఆర్ వచ్చినాక డెవలప్మెంట్. మీరు అనుకుంటుండొచ్చు ఇన్ని బిల్డింగ్లు రోడ్లు ఇన్ని హోటళ్ళు ఇది డెవలప్మెంట్ అనుకోకండి. ఇది ఓన్లీ ద అవుట్కమ్ ఆఫ్ ఇన్ఫ్లేటెడ్ గ్రోత్. అంటే ఒక మనిషి డబ్బు సంపాదిస్తే హైదరాబాదులో కనీసం 1000 మంది తమ డబ్బు కోల్పోయారు. ఈ సంపాదించిన డబ్బు ఒక పర్సన్ 5 బిల్డింగ్లు కట్టాడు. అంటే ఒక 100-1000 మంది కోల్పోయిన డబ్బు ఒక మనిషి దగ్గర చేరి అది బీభత్సం సృష్టించి హైదరాబాదులో చూసిన బిల్డింగ్లు రోడ్లు మీరు చూడండి. హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మంచి మంచి రోడ్లు ఉన్నాయి. వాన పడితే కార్లన్నీ తేలుతాయి. ఎందుకంటారు? దీన్ని డెవలప్మెంట్ అంటారా? పెద్ద బిల్డింగ్లు 30 అంతస్తుల బిల్డింగ్లు, 40 అంతస్తుల బిల్డింగ్, పార్కింగ్ 3 అంచెల పార్కింగ్, పెట్టిన కారు అట్లనే మునిగిపోతాయి. దీన్ని డెవలప్మెంట్ అంటారా? ఇది స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే. పేదలకు కట్టించిన డబుల్ బెడ్రూమ్ 10 అంతస్తులు, 8 అంతస్తులు, పోవడానికి లిఫ్ట్ ఉండదు, పని చేయదు. కమిషన్ల కోసమే పేదలకు ఇండ్లు కట్టి ఎవ్వరికీ ఒక ఫ్లాట్ ఇవ్వకుండా ఆయన పవర్లోంచి దిగిపోయాడు. దీనికన్నా అక్రమం ఏముంటుంది? కట్టిన డ్యాములు, కట్టిన బ్యారేజీలు లో 2-3 సంవత్సరాలలోనే క్రాక్స్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇది కరప్షన్కి నిదర్శనం అని చెప్పడంతోనే ఈ ఫ్యామిలీ మన రాష్ట్రాన్ని ఎంత దారుణంగా వాడుకుందో మనకి ఈ లెక్కకు అర్థమవుతుంది. అయితే ఈ కేసీఆర్ ఏం చేసిందంటే అవసరం లేని ఆశలు పుట్టించింది. ఇప్పుడు మనం కేసీఆర్ లాస్ట్ 5 years చూస్తే తను అంటే ఫస్ట్ 4 yearsలో కబ్జా చేసిన భూములు, ఆయన ఆక్రమించుకున్న భూములు, ఆయన కొనుక్కున్న భూములు, వాళ్ళ పార్టీ వాళ్ళు కొనుక్కున్న భూములను లాస్ట్ 5 yearsలో అమ్మడం స్టార్ట్ చేశాడు. అవి అమ్మాలి అంటే తెలంగాణ ప్రజల్లో ఒక డిప్రెసివ్ యాటిట్యూడ్ రావాలి. అంటే డిప్రెషన్లో ఉన్నట్టు ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే మీకు తల మీద గూడు లేదు అని భారీగా ప్రచారం చేయాలి. తల మీద మీకు గూడు లేదు, ప్రతి మనిషికి ఒక గూడు కావాలి అని దుష్ప్రచారం చేయాలి. ఎప్పుడు ఆ దుష్ప్రచారం సక్సెస్ఫుల్ అవుతుందో అప్పుడు జనాలు ఆకాంక్ష పెరుగుతుంది. ఆకాంక్ష కోసం కష్టపడతాడు. డబ్బులు సంపాదించి ఆ స్టేజ్కు రాగానే అంటే కొనే స్టేజ్కి రాగానే భూముల రేట్లు పెంచేస్తాడు. అంటే ఈయన పెట్టిన మందు పనిచేసి ఆ మనిషి కష్టపడి ఆ రేంజ్కి వచ్చినాక దాన్ని ఇంకో 2-4 మెట్లు తీసుకుపోతాడు. నీవు ఇంతే సంపాదించడం సరిపోదు, ఇప్పుడు ఇంకా సంపాదించి
ఇప్పుడు నీ తల మీద గూడు పెట్టుకో. అంటే ఈ హౌసింగ్ అనే ఒక చిన్న పాయిజన్ పిల్ బ్రెయిన్లో వేసి సొసైటీని మొత్తము బిజినెస్ పరంగా, అంటే వాళ్ళ లైఫ్లో ఆసక్తి ఒకటే, ఇంటిపై ఆసక్తి తప్ప వేరే దానిపై ఆసక్తి లేకుండా చేసిందే కేసీఆర్. లేకపోతే తెలంగాణలో హైదరాబాదులో ఒక 30-40% బిజినెస్లు, కొత్త బిజినెస్లు ఓపెన్ అవుతుండే. ఆ బిజినెస్ కానివ్వకుండా ఆ డబ్బంతా హౌసింగ్ వైపు మళ్ళించిన ఘనత కేసీఆర్దే అని నేను గట్టిగా చెప్తున్నా. కేసీఆర్ చేసిన కుట్ర ఏమంటే, ప్రతి మనిషికి ఒక గూడు కావాలి అనే పాయిజన్ పిల్ పెట్టి ఆయనతో 6-7 ఏండ్లు వెట్టి చాకిరీ చేయించి అంటే ఆ కళ పూర్తి కావడానికి రాగానే భూమి ధరలు, అన్ని ధరలు అమాంతంగా ఆర్టిఫిషియల్గా పెంచేసి తాము కబ్జా చేసిన తమ జనాలు కొన్న భూముల దగ్గర ప్రాజెక్ట్స్ తెచ్చి అవన్నీ అమ్మిపించి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అది వాడుకుందామనే ఒక కుట్ర కేసీఆర్ చేశాడు. ఈ కుట్ర వల్ల లక్షలాది మంది మైండ్ సెట్స్ డ్యామేజ్ అయిపోయినాయి. ఎప్పుడూ ఒకటే చింత, మనకు గూడు లేదు, దానికోసం లక్షలు సంపాదించాలి. కేసీఆర్ రాకముందు ఇండిపెండెంట్ ఇండ్లు 22 lakhs ఆ రేంజ్లో దొరుకుతుండే టు 30 lakhs. కేసీఆర్ రాగానే దాని రేంజ్ 90 lakhs to 1.5 crores. అంటే మన శాలరీలు ఎంత పెరిగినాయి, రియల్ ఎస్టేట్ ఎంత పెరిగింది. మన శాలరీలు అంత పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ అంత ఇట్లా పెరిగింది. ఎవరు పెట్టుబడి పెట్టారు అంత రేంజ్లో ఎలా పోయినాయి అంటే ఆ రేంజ్కు పోలేదు, ఆ రేంజ్కు గుంజుకెళ్ళారు. అంటే వేలాది జనం కష్టపడి ఒక రేంజ్కి వచ్చినాక ఆ రేంజ్ను పెంచేసి మళ్ళీ కష్టపడే అంటే ఆ మోడ్లకు తీసుకుపోయారు. ఎంజాయ్ చేసింది ఎవరు? జనాలు కష్టపడి పోగేసిన డబ్బును మింగుతూ, అంటే స్టేజ్ బై స్టేజ్ ఈ బీఆర్ఎస్ అండ్ కో లీడర్స్ తెలంగాణను మింగుతా పోయారు. స్టేజెస్లో మింగారు, బెంచ్ మార్క్ పెద్దగా చేస్తా పోయారు. ఇంకా కొద్దిగా ప్రయత్నించు, ఇల్లు తీసుకోవచ్చు అంటే 60 లక్షలు పోగేసుకొని లోన్ వేసుకొని ఇల్లు వరకు అరే జస్ట్ లేట్ అయిపోయినావు, ఇప్పుడు 80, జస్ట్ 20 సంపాదించు ఫ్లాటు అంటాడు. అరే 20నే కదా అని మళ్ళీ 80కి వస్తాడు. 80కి వచ్చినావా, అరే జస్ట్ నువ్వు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అవుతుంది చూస్తున్నావు కదా, జస్ట్ ఇంకో 20 lakhs వేస్తే 1 crore వస్తుంది. అరే అదేంటండి 1000 yards 1, అరే ఎక్కడున్నావు నువ్వు, హైదరాబాద్ ఎక్కడ వెళ్ళిపోయింది, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు జస్ట్ ఈ ఫైనల్ టైం నువ్వు ఒక్కసారి ప్రయత్నించు, గట్టి ప్రయత్నం చేసి ఒక 2 ఏళ్ళు ఆగు. 1,30,00,000కు బ్రహ్మాండమైన ఇది, నీకు రెంట్ 45-50 వేలు వస్తాయి. ఆ 1,50,00,000 ఇల్లు నీవు 2-3 ఏళ్ళు పెట్టుకున్నావంటే 3 కోట్లకు పోతుంది అని. ఇది ఫైనల్ స్టేజ్లో వాళ్ళు చేసిన తప్పు. అంటే జనాలను 9 ఏళ్ల దాకా గుంజి అంటే వాళ్ళకి నిజం అర్థమైపోయింది, వీడు మమ్మల్ని ఫూల్ చేసిండు అని అర్థమైపోయే వరకే 9 ఏళ్ళు గడిచిపోయింది. అప్పటి వరకు ప్రతి ఒక్క మనిషి మైండ్ సెట్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇల్లుకి ఇంతున్నది, మళ్ళీ ఇల్లు చేయలేకపోతున్నాము, ఇల్లు కొనొచ్చా, మనం ఇల్లు కొనే స్టేజ్లో అంటే ఈ ఫీలింగ్ తెప్పించాడు. అది ఎంత పవర్ఫుల్ ఫీలింగ్ అంటే వేలాది లక్షలాది మంది జమ చేసుకున్న పైసలన్నీ ఒక్క సెక్టర్లో ఇన్వెస్ట్ చేసేటట్టు చేసి వాళ్ళ డబ్బు అంతా గుంజిపారేశారు. ఇప్పుడు అదే డబ్బు పెట్టి ఎలక్షన్లో పెట్టి సెకండ్ టైం కూడా గెలిచిండు. అదే స్ట్రాటజీ థర్డ్ టైం యూజ్ చేయడానికి పోయిండు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే జనాలకు అర్థమైంది, వీడు మమ్మల్ని 30 లక్షల నుంచి 90 లక్షలు, 1 కోటి వరకు గుంజుకొని వచ్చి 1 కోటి వరకు వచ్చినా 1,30,00,000 ఇస్తేనే నీకు గూడు అంటున్నాడంటే వీడి దాంట్లో ఏదో తేడా ఉంది అని 9వ ఏట జనాలకు అర్థమైంది.
కానీ మనం ఒక కొసమెరుపేమంటే వాడు ఇంతమంది జీవితాలను నాశనం చేసిన వాడి ఫ్యామిలీ బాగుపడలేదు. శాపం వల్ల వాడి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా సుఖంగా బతకరు, సుఖంగా ఉండరు. ఇది 100% గ్యారెంటీ. వాడు చేసిన డ్యామేజ్కి ఎన్ని శాపనార్థాలంటే, అంటే 9 ఏండ్లుగా జనాలను కుక్క బిస్కెట్లేసి ఓట్లు కొనుక్కొని తమ ఆశలను ఒక హద్దు మీరేటట్టు చేసి ఆ హద్దు మీరిన ఆశలు పూర్తి కావు అని లాస్ట్ స్టేజ్లో చెప్పి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిన కంత్రి కేటుగాడు కేసీఆర్ గాడు. ఆ దరిద్ర కడుపులో పుట్టింది ఆ కేటీఆర్, ఆ కవిత. ఏ సందేహం లేదు. ఆ పెంపకమే నా ప్రకారము ఒక వేశ్య తన పుట్టిన బిడ్డలను ఈ కేసీఆర్ గాడి కన్నా మంచిగానే పెంచుతుంది. ఇది 100%. బాబు నేను డ్యామేజ్ అయిపోయింది, నేను పోయింది పోయినా కానీ మీరంతా మంచిగా చదువుకొని బయట వెళ్ళిపోండిరా, మీరు ఈ సొసైటీ నుంచి వెళ్ళిపోండిరా, మీరు బాగుపడండిరా అని ఒక వేశ్య అంటుంది. కానీ ఈ వేశ్యపు పనులు చేసిన కేటీఆర్ మాత్రం వాళ్ళ ఇద్దరు బిడ్డలను రాంగ్ రూట్లోనే పంపించాడు. వద్దురా, నేను చేసింది చేసిన, నాతోనే ముగిసిపోవాలి, మీరు మంచి పేరు తెచ్చుకొని మంచి పాలకుల్లాగా మంచిగా ఉండండి రా అని చెప్పకుండా ఒక ఆమెనేమో లిక్కర్ బిజినెస్ దింపిండు, ఇంకోనేమో కంట్రీ రియల్ ఎస్టేట్ బిజినెస్, డ్రగ్స్ బిజినెస్, బార్ల బిజినెస్, రియల్ ఎస్టేట్ కబ్జాల బిజినెస్లో దింపి తన ఫ్యామిలీని మొత్తం సర్వనాశనం చేసి ఈ టోటల్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీలో గిల్ట్ ఫీలింగ్ తెప్పించాడు. లేకపోతే ఇల్లు లేకపోతే ఎవడు చచ్చిపోతున్నాడు. కానీ వీడేం చేసిండంటే ప్రతి ఏటా పెంచుతూ వచ్చి ఇంకా మీకు ఈ 1,20,00,000 కూడా మీకు దక్కదు, మీరు ఈ టార్గెట్ అచీవ్ చేయకపోతే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది, మీరు చూస్తూ ఉంటారు అంటే ప్రజల 9 ఏండ్లు నరకప్రాయంగా చేసి వాళ్ళలో ఆశ పుట్టించి రియల్ ఎస్టేట్ అని ఒక పిచ్చి మంది ఇచ్చి వాళ్ళని వెర్రి వాళ్ళని చేసి జనాల దగ్గర లక్షలున్నాయి ఇప్పుడు డబ్బులు, కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదామని గత 5-6 ఏండ్లుగా డబ్బు అట్టనే పెట్టుకొని కూర్చున్నారు. ఈ మైండ్ సెట్ క్రియేట్ చేసింది ఎవరు అంటే కేసీఆర్. అంటే అంతులేని డబ్బును దిగమింగాడు. ప్రజలకు అతి అవసరమైన అంటే చాలా అవసరం ఉన్న రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకున్నాడు, గోన సంచులను కూడా అమ్ముకున్నాడు, సిమెంట్ బ్యాగులను అమ్ముకున్నాడు, జాబులను అమ్ముకున్నాడు, పేదోళ్ల భూమును ధరణి పోర్టల్ పెట్టి కబ్జా చేశాడు. తన కింద పనిచేసే ప్రతి మినిస్టరు ఇప్పుడు లక్షల కోట్ల యజమానులు. అదంతా వాళ్ళంతా ఈయన బెనామీలే. అంటే ఒక మాఫియాని మనం ఏరి కోరి ఒక తాగుబోతును, ఒక వేశ్యావృత్తిలో ఉండే బెదవను, ఒక పింపు లాంటి మనిషిని మనము తెలంగాణ అంటే వాడిని ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని పేరు కూడా పెట్టాం. వాడికి ఏం చేతనైతే లేదో తెలియదు కానీ వాడు ఫాదర్ ఆఫ్ తెలంగాణ. మనము ఇవాళ ఉన్న దుస్థితి అంటే మన దగ్గర తిండి బట్ట డబ్బు అన్నీ ఉండి మనం ఒక అంటే బెగ్గర్ మెంటాలిటీకి, అంటే మన చేత ఇంకా ఏం కాదు, మనకు గూడు దక్కదు, అందరూ ముందెళ్ళిపోయారు మనం వెనుక ఉండిపోయాము అనే ఫీలింగ్ తెప్పించింది ఈ దుర్మార్గుడే, నీచుడే, నికృష్టుడే 100%. కానీ ఘోరమైన స్థితి ఏమంటే మొన్న యూజ్లెస్ ఫెలో ఎలక్షన్ అయినాక ఫస్ట్ టైం అసెంబ్లీకి వస్తుంటే వాడిని పెద్ద జాతి నాయకుడిలాగా, జాతీయ నాయకుడిలాగా, వాడు పెద్ద ఏదో దాని అంటే ధర్మ సంస్కారం చేస్తూ ఉంటారు కదా సంస్కర్తలు, వాడిలాగా సొసైటీ సంస్కారం చేసిన పెద్ద పితామహునిలాగా వాడికో స్వాగతం. తాగుబోతునాయాల మత్తులో ఉండి ఎన్నడూ ఒకరోజు అసెంబ్లీలో కానీ సెక్రటరేట్లో కాలు పెట్టని సన్నాసిని మనం రెండోసారి కూడా ఎందుకుంటే వాడిలో ఉన్న దుర్గుణాలన్నీ వాడు సొసైటీలో స్ప్రెడ్ అయ్యేటట్టు చేసి
వాణి లాంటి వేలాది కేసీఆర్లను తెలంగాణలో వదిలాడు. దీని పాపం ఊరికే పోదు. అందుకోసం శాంపుల్గా దేవుడు కవితను 1000 కోట్లున్న దోమలు గర్చే గదిలో ఇసిరి కొట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ లోపల ఉంటాడు. నెక్స్ట్ కేసీఆర్ లోపల ఉండకుండానే ఓం నమ శివాయ. ఇప్పుడు కవిత ఫీలింగ్ ఎట్లుండొచ్చు? నా దగ్గర డబ్బులు అన్నీ పోయినా పర్వాలేదు, కానీ నేను బయట వచ్చి దోమలు గరవకుండా ఫ్యాన్ కింద ప్రశాంతంగా 8 గంటలు పండుకుంటే చాలు. ఏమంటారు, ఆమె ఏమంటారు, నాయన అన్నది ఏమంటది, బాపూజీ. ఆమె బాపూజీని కోరేది ఒకటే, నాకు జైలు నుంచి బయటకు వస్తే నేను మామూలు ఫ్యాన్ వేసుకొని బెడ్ మీద 8 గంటలు పండుకుంటే చాలు బాపూజీ అనే స్టేజ్కు దేవుడు తీసుకొని వచ్చాడు. ఎందుకంటే దానికి కారణం ఈ కేసీఆర్ గారు వాళ్ళలో నింపిన అంటే గలీజ్ గుణాలు. ఒక ఆడది సారా వ్యాపారానికి దిగింది అంటే దాని మెంటాలిటీ ఏముండొచ్చు? దాన్ని పెంచిన తండ్రి ఇలాంటి కంట్రీ కేటుగాడు ఉండొచ్చు. ఒక పెండ్లైన కొడుకు హీరోయిన్లను డ్రగ్స్ బిజినెస్లో దింపి ఎన్కరేజ్ చేసుకొని వాళ్ళను కూడా వాడుకునే స్థాయికి ఒక ప్రజానాయకుడు చేరుకున్నాడు అంటే వాడిని పెంచిన వాడి తండ్రి ఎంత కేటుగాడైండొచ్చు. అంటే తన బిడ్డలనే కేటుగాండ్లు తయారు చేసిన కేసీఆర్ ఇక తెలంగాణ ప్రజలను ఏ లెవెల్లో తీసుకుపోయి ఉంటాడు అంటే ఏ లెవెల్లో ఊహించుకొని ఉంటాడు? వాళ్ళ మంచి కోరే ఈ పనులు చేసి ఉంటాడా? మీరందరూ దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గుడు, ఇలా నీచ లత్కోరగాడు ఇంకోసారి మన అంటే రాష్ట్రంలో కనిపించద్దు. ఆ స్టేజ్లో ఉండాలి. కానీ సిగ్గుమాలిన విధవ మళ్ళీ అసెంబ్లీకి వచ్చాడు, మళ్ళీ కంత్రి మాటలు మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఆ శవరాజకీయాలు చేసి మళ్ళీ పవర్లో రావాలని కోరుకుంటున్నాడు. నేను ఒకటే అడుగుతా, ఈ మేటిగడ్డ ఇక్కడ అంతా కాంగ్రెస్ లీడర్నని అలౌ చేసిండ్రా? ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసిండ్రు కదా. మళ్ళీ నిన్న కేటీఆర్ని కేసీఆర్ని అక్కడంతా ఎట్లా అలౌ చేసిండ్రు? అంటే ఈ యాక్చువల్లీ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్తోని ఆస్తులు పంచుకునే ప్రోగ్రాం పెట్టుకుంది. నేను ఎన్నో వీడియోస్లో చెప్పిన, ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీద ఏం గ్రడ్జ్ లేదు. కేసీఆర్ తాను సంపాదించిన 70% రేవంత్ రెడ్డికి ఇస్తే రేవంత్ రెడ్డి చూడండి ఇప్పుడు 6 months అయింది, ఒక్క యాక్షన్ లేదు. మోదీ కవితను లోపలేసిండు కానీ రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు విధవలని టచ్ కూడా చేస్తలేడు. ఎందుకంటే వాళ్ళ 70% ఆస్తి రేవంత్ రెడ్డి అండ్ కో గుంజుకొని కొద్దిగా సోనియా గాంధీకి, కొద్దిగా తనకు, కొద్దిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంచిపెట్టే ఫుల్ అరేంజ్మెంట్ జరుగుతుంది. అందుకోసము ఈ ఎలక్షన్లు, ఆ ఎలక్షన్ కోడ్లు, ఈ ఎలక్షన్ కోడ్లు అని సంవత్సరం వెళ్ళదీసి కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజేసి కేసీఆర్ని నిర్వీర్యం చేసి తన పాలన తాను వదిలేసి కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బులతో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో వచ్చి తన రాజ్యం కొనసాగించాలని ప్రయత్నం. అంటే ఒక 9 ఏళ్ళు ఒకడు తెలంగాణను నిర్వీర్యం చేసి వెళ్ళిపోతే మరొక సన్నాసి వచ్చి విధవ మాటలు చెప్పి తెలంగాణ సొసైటీని మొత్తం అంటే మభ్యపెట్టి తన టైం వెళ్ళి తీసుకునేది తప్ప రేవంత్ రెడ్డి ఏమీ చేస్తలేడు. దానికి నిదర్శనం కేటీఆర్ కేసీఆర్ బయట ఉండడమే. మొన్న కేసీఆర్ పై పవర్ సెక్టర్లో ఒక కమిటీ వేసి దాని ముందర హాజరు కామంటే ఒక జడ్జిను పక్కకు పెట్టిండ్రు. జడ్జిను నియమించేది ఎంత పని? గంటల్లో పని. ఆ పని మళ్ళీ ఎందుకు చేస్తలేడు రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి కమిటీ ముందర హాజరవుతావా లేదా నేను అడిగిన డబ్బులు నాకు ఇస్తావా, నా పేరున నీ ఆస్తులు చేస్తావా? అది ఏదో డీలు కుదిరింది కనుకనే ఇప్పుడు పవర్లో కమిటీ లేదు, దానిపై చర్చ లేదు, దాని ముందర కేసీఆర్ వచ్చే ప్రసక్తే లేదు. అంటే
కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ కొట్టేసే ప్రోగ్రామ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్ప అక్కడ ఏం జరుగుతలేదు. మోస్ట్ కరప్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అలవోకగా తీసుకొని నవ్వుకుంటా కండువ కప్పే సిగ్గుమాలిన వ్యక్తి రేవంత్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డిపై రేడ్స్ అయితే కిలో బంగారం ఉట్టినే అట్లా లాకర్లో పడిందంటే 650 కోట్ల పై చిలుకు డబ్బులు ఆయన ఇన్కమ్ ట్యాక్స్కు చెల్లించకుండా ఎగ్గొట్టి తిరుగుతుంటే వాడిని ఎమ్మెల్యేగా మీరు కండువా వేసి పిలుచుకున్నారు పార్టీలో. అంటే దీంతోనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ ఏమి. ఒకడు నియంత అయి రాష్ట్రాన్ని దోచుకుంటే ఇంకోడు బ్రోకర్ అయి రాష్ట్రాన్ని చీల్చి చెండాలడి, అంటే ఎవడెవడు దోచుకున్నాడో వాళ్ళ దగ్గర దోచుకునే ప్రోగ్రాం తప్ప ఇంకా తెలంగాణకు నేను అనుకొని చెప్పిన 4 to 5 years రాజకీయ చదరంగం తప్ప మనం ఏం చూడము. హైదరాబాద్ ఏమాత్రం డెవలప్ కాదు అని క్లియర్ కట్గా చెప్తున్నాం. అంటే ప్రామిస్ చేసిన దాంట్లో అమలుకి ఎన్ని వచ్చినాయి? ఒకటి ఫ్రీ బస్ రైడ్, రెండోది చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది ఈ రుణమాఫీ. అంటే రైతు బంధు, రుణమాఫీ, ఫ్రీ బస్ రైడు, ఫ్రీ ఇవి ఫ్రీ అవి ఇస్తుంటే రాష్ట్రం ఎలా బాగుపడుతుంది? రాష్ట్రంలో ఉన్న జనాలు ఎప్పుడు తమ ఆదాయ స్థాయిని పెంచుకొని మళ్ళీ వీడొచ్చి మళ్ళీ భూమి రేట్స్ని రివైజ్ చేసిండు. అసలు చూస్తే కింద తెగొడితే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు బయింగ్ వచ్చి దీంట్లో రియల్ ఎస్టేట్ సెక్టర్లో గ్రోత్ వస్తుంది. అది కాకుండా నీవు వచ్చి ల్యాండ్ రేట్స్ పెంచేస్తే కొనేవాడే దిక్కులేడు. ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కడి నుంచి వస్తాయి? నీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈ తెలివి తక్కువ విధాలు తెలివి ఎక్కువై అంటే జనాలను ఎర్రిపప్ప అనుకొని, ఎందుకంటే స్పందన లేదు. తెలంగాణ సొసైటీలో స్పందన వస్తే వీళ్ళు ఎట్లాగానే నిద్రలేస్తారు. కానీ తెలంగాణలో ఒక విషబీజం నాటి అందరినీ రియల్ ఎస్టేట్ తప్ప వేరే టార్గెట్ పెట్టకుండా చేసి వాళ్ళ జీవితాన్ని మొత్తం ఒక మలుపు తిప్పేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రొటెస్ట్ చేసే ఇష్యూ లేదు, సత్తా లేదు, దొరకనే లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ తప్ప వేరే ఇష్యూ లేదు. దయచేసి మీరందరూ ఇప్పుడైనా గమనించండి, రియల్ ఎస్టేట్ని ఇప్పుడు కొనడానికి పోకండి. ఎందుకంటే ఇప్పుడు కొన్న కేసీఆర్ బెనామీలకు లాభమే, ఇంకో 6 నెలలు అయినాక కొన్న కేసీఆర్ బెనామీలకు లాభమే. ఇప్పుడు చేకూరది మీరు ఏ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చేసినా ఆ డబ్బులు మొత్తం కేసీఆర్ అండ్ కోకే పోతాయి, లేదా రేవంత్ రెడ్డి అండ్ కోకే పోతాయి. కానీ ప్రాక్టికల్గా రియల్ ఎస్టేట్ డెవలప్ కాదు, మన రాష్ట్రం డెవలప్ కాదు, ఇక్కడ జాబ్స్ రావు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు. అంటే బేసిక్స్ అన్నీ అలాగే పెట్టి భూ రేట్లు పెంచి రియల్ ఎస్టేట్ గురించి ఎప్పుడు ఒక 10 రోజులకు ఒకసారి వాగితే రాష్ట్రం బాగుపడదురా సన్నాసి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ఛానల్ని సపోర్ట్ చేసేది ఉంటే నేను నా సేవింగ్స్ అకౌంట్ నంబర్ కమెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి మీ డొనేషన్స్ నా సేవింగ్స్ అకౌంట్కి మీరు పంపిస్తారని, నా ఛానల్ని హెల్ప్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.